అందరికీ నమస్తే. ఈరోజు గురు పౌర్ణమి. మన కలియుగంలో మన మధ్య మనందరికీ గురువు, ఆధ్యాత్మికం నేర్పినటువంటి గురువు, విలువలు నేర్పినటువంటి గురువు మనం కళ్ళారా చూసాం. అది మన అదృష్టంగా భావించవచ్చు. మరి ఈ రోజు గురు పౌర్ణమి గురించి మీరేం చెప్పవచ్చు? ఓం సాయిరామ్. శ్రీ సాయిరామ్ గారికి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, కానీ క్రాంతి కిరణం ఛానల్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంటే మతాలకు అతీతంగా ప్రతి మంచి కార్యక్రమాలకు, ప్రతి శుభకార్యాలకు, ప్రతి దైవ కార్యాలకు హాజరైతూ క్రాంతి కిరణం ఛానల్ ద్వారా అందరి భగవంతుల యొక్క ఆశీస్సులు వెల్దుర్తి మండల ప్రజలకందరినీ అందిస్తున్నటువంటి క్రాంతి కిరణానికి కూడా మా వెల్దుర్తి ప్రజల తరపున, సత్సాయి సేవా సమితి తరపున ప్రత్యేక అభివందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు దీన్ని యాక్చువల్గా వాస్తవంగా ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ఈ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అంటారు, గురు పౌర్ణమి అంటారు. ఆ సందర్భంగా ఈరోజు చాలా విశిష్టమైన దినము, పవిత్రమైన దినముగా భావించవచ్చును. ఎందుకంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటారు. అంటే తల్లి తండ్రి తర్వాత గురువే ప్రాముఖ్యత. గురువు యొక్క స్థానము తల్లిదండ్రుల స్థానం ఉంది. అందుకే ఆ గురువుని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చినారు. ఆ సందర్భంగా ఈరోజు వెల్దుర్తి మండల సత్సాయి సేవా సమితిలో గురు పౌర్ణమి కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. స్వామివారికి, భగవాన్ శ్రీ సత్సాయి బాబా గారికి, షిరిడి బాబాకు, దత్తాత్రేయ స్వామికి పాదారవిందములకు అష్టోత్తర కార్యక్రమాలు చేస్తూ ధూపదీప నైవేద్యాలు ఇచ్చి ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుపుతున్నాము. ఎందుకంటే ఇది మనకు భగవంతుడు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రసాదిస్తే దాంట్లో అన్ని జన్మల కన్నా అత్యుత్తమైన జన్మ మానవ జన్మ అంటారు. ఆ మానవ జన్మకు కలియుగంలో వేదవ్యాసుడు, వ్యాస మహర్షి గారు జ్ఞానాన్ని ప్రసాదించినాడు. ఇప్పుడు జ్ఞానాన్ని ప్రసాదించి 18 పురాణాలు, భారత భాగవత గ్రంథాలని రచించి ఈ కలియుగ సృష్టికి ప్రసాదించి జ్ఞానాన్ని ప్రసాదించిన మహానుభావుడు. అందుకే వారిని వ్యాస మహర్షి అంటారు, వ్యాస భగవానుడు అంటాడు. అంటే భగవంతుని తర్వాత భగవాన్తో సమానమైనటువంటి వ్యాసుడు ఆయన. అందుకే వ్యాస మహర్షి గారిని ఒకే తల ఉన్న బ్రహ్మ అంటారు, 2 కళ్ళు ఉన్న మహావిష్ణువు అంటారు, 2 కళ్ళు ఉన్న 2 చేతులున్న మహావిష్ణువు అంటారు, 2 కళ్ళు ఉన్న శివుడు అంటారు. అంటే శివునికి 3 కళ్ళున్న వ్యాస మహర్షికి 2 కళ్ళున్న శివునితో పోల్చారు. విష్ణువుకి ఎన్నో చేతులున్న వ్యాస మహర్షికి 2 చేతులున్న విష్ణుమూర్తితో పోల్చారు. తర్వాత బ్రహ్మదేవునికి 3 తలలున్న వ్యాస మహర్షికి 1 తల ఉన్న బ్రహ్మతో పోల్చారు అనమాట. అంటే సృష్టికి ముఖ్య కారణము జ్ఞానము. ఆ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మహానుభావుడు. అందుకే సృష్టిలో వ్యాస మహర్షి, వ్యాస భగవానుడు అన్నాడు. ఈ ప్రపంచంలో అన్ని జన్మల కన్నా అత్యుత్తమైన జన్మ మానవ జన్మ అయితే, ఆ మానవ జన్మలో మహాత్ముడు అనేది ఒక గాంధీ మహాత్మునికి వచ్చినది. ప్రపంచంలో ఎవరికి రాలేదు. తర్వాత సృష్టికి ఒక వ్యక్తికి, ఒక మహనీయునికి భగవన్నామాన్ని భగవంతుడితో పోల్చిన అది వచ్చినది వ్యాస మహర్షికి. అందుకే వ్యాస భగవానుడు అన్నారు. అది ఎవరికి రాలేదు. అతడు జన్మ కారకుడైనటువంటి బ్రహ్మ జన్మను ప్రసాదిస్తే, ఆ జన్మ ప్రసాదించినటువంటి మానవుల కల్లా జ్ఞానోపదేశాన్ని ప్రసాదించి సృష్టికి సమర్పించిన వాడే వ్యాస మహర్షి. ఆ వ్యాస మహర్షిని పూజించుకొని ఈరోజు మనము వాస్తవంగా ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి, వ్యాస మహర్షి జన్మించినటువంటి దినం ఈరోజు. అందుకే ఈ దినాన అతడే ప్రపంచానికి, సృష్టికి గురువు కాబట్టి గురు పౌర్ణమి అన్నారు, వ్యాస పౌర్ణమి అని అందరూ ఒక్కొక్కరు విధంగా నామంతో పలకరించుకుంటుంటారు, అనుకుంటుంటారు. కానీ వాస్తవంగా కరెక్ట్గా అందరూ చెప్పినట్ల మన కలియుగానికి గురువు కాబట్టి గురు పౌర్ణమి కరెక్టే. గురు పౌర్ణమిని గురువుగా జన్మనెత్తినటువంటి, అవతరించినటువంటి వ్యాసుడు కాబట్టి వ్యాస పూర్ణం అన్న కరెక్టే. ఈ 2 కరెక్టే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వ్యాస పౌర్ణమిని, గురు పౌర్ణమిని అత్యుత్తమంగా జరుపుకుంటూ ఎల్లవేళలా గురువు యొక్క రుణంని తీర్చుకుంటూ అందరూ భక్తి శ్రద్ధలతో చేసుకుని జీవితాన్ని ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ సందర్భంగా సత్సాయి బాబా గారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ యావత్ వెల్దుర్తి మండల ప్రజలకల్లా స్వామివారి ఆశీస్సులు, గురువు యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండవాలని తెలియజేస్తూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి క్రాంతి కిరణం గారికి,